నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయవాడకి అమావాస్య గండం తప్పినట్టేనా? అంటే ఇన్ని రోజుల్లో అంటే ఏదైతే వరదలు వచ్చాయో ఇది అమావాస్య వల్లే వచ్చిందా? అసలు ఏంటి అంటే దీన్ని అంటే ఆధ్యాత్మిక అటు సైడ్ నుంచి చూడాలా, లేకపోతే సైన్స్ పరంగా చూడాలా, అసలు ఎలా చూడాలి దీన్ని అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే విజయవాడకి అమావాస్య గండం తప్పినట్టే అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇది ఏవైతే ఈ వరదలు ఇలాంటివి ఉన్నాయో ఈ అమావాస్యకి పౌర్ణానికి అలాంటి అంటే అట్లా అదొక మూఢనమ్మకం లాగా అయిపోతుంది ప్రజల్ని. అంటే ఒక రాంగ్ వేలో మనం తీసుకెళ్ళినట్టు అయిపోతుందని అనిపిస్తుంది. మనం నిజంగానే అలా చూడాలంటారా, లేకపోతే ఇది ఒక సైన్స్ లాగా చూడాలంటారా? అమావాస్య గండం అంటే నిన్న సోమవారంకి అమావాస్య ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి ఎప్పటి నుంచో సోమవారం వరకు ఉంది అమావాస్య. సో వాస్తవానికి సైన్స్ పరంగా అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ అవుతుంటాయి. సో దానికి దీనికి ముడిపెట్టారు ఎలాగో అంటే దానికి చెప్తా. అంటే జనరల్గా సోషల్ మీడియా ఎక్కువగా ఓవర్ హైపర్నెస్ దాని ఏమంటారు, ఓవర్ యాంగ్జైటీ, వీటన్నిటితో కూడుకున్న కొన్ని రకాల పోస్టులు చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 50 ఏళ్ళకి ఒకసారి వచ్చే పౌర్ణమి త్వరలో రాబోతుంది, పూజ చేసుకోండి. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ తిథి ఇంకెప్పుడు రాలేదు. గతం ఇలాంటి మధ్యకాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? గతంలో కూడా వచ్చే ఉండుంటాయి, కాకపోతే తెలీదు. ఇప్పుడు ఇది కూడా వరద ఏమంటున్నారు, గడిచిన 50 ఏళ్లలో బుడమేరుకు సంబంధించింది కానీ లేదంటే కృష్ణా జలాలకు సంబంధించి విజయవాడలో ఎంత భారీ స్థాయిలో ముంపు ఎప్పుడూ గురి కాలేదు అన్నారు. మేబీ మధ్యలో ఎక్కడ వచ్చుండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, అది రికార్డ్ అవ్వచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, లేదా వాతావరణ శాఖలో కూడా ఆ రికార్డ్స్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే తెరమరుగు అయిపోయి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఈ మధ్యకాలం సోషల్ మీడియా వచ్చాక ఎక్కువ అవుతున్నాయా, లేదా నిజంగా యాదృచ్ఛికమా, ఇట్స్ ఎ కోయిన్సిడెన్సా తెలియట్లేదు. సో ఇందాక మీరు అన్నట్టుగా అమావాస్య గండం అని అంటే జనరల్గా అమావాస్యకు సంబంధించి అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తారు. సో బెజవాడ ఇంద్రకీలాద్రి అనేది ఒక పవర్, ఒక ఎంత పవర్ అంటే చాలామంది పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం, మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూస్తే తల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికీ రాత్రిపూట సంచరిస్తూ ఉంటుంది అని ఒక నమ్మకం. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబర్ కూడా సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసి, అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు అంటే ఒక రిక్షా వాడికి ఒక అమ్మవారు వచ్చి పలానా సినిమాకి వెళ్ళి చూసి అది అప్పట్లో వచ్చిన పేపర్ కటింగ్ కూడా ఆయన షేర్ చేసి మరి యూట్యూబ్లో పెట్టాడు అనమాట. ఆ నెక్స్ట్ డే పేపర్ కటింగ్ వచ్చింది చూడండి. అప్పట్లోనే ఆయనకి ఆ రిక్షా వాడికి అమ్మవారు 50 రూపాయలు ఎంతో ఇచ్చింది. అంటే ఇది ఒక 50 ఏళ్ళ కిందట మాట. ఇప్పుడు అప్పుడు 50 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా. సో అట్లాగా కొన్ని నిదర్శనాలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి విపత్తుల నుంచి ఎప్పుడు కూడా తల్లే కాపాడుతుంది అనేది కూడా చాలామంది విశ్వాసం. దాని తగ్గట్టుగానే జరుగుతుంది. అది అఫ్కోర్స్ నాస్తికులు ట్రాష్ ఇవన్నీ అని కొట్టిపడేయచ్చు. అయితే ఈ అమావాస్య సంబంధించి కొంతమంది కొన్ని రకాల పూజలు చేస్తారు, తల్లికి బాగా నివేదిస్తారు. ఆ రోజు పూజలు చేస్తే ఎక్కువ బలం ఉంటుంది. కొంతమంది ఎట్లాంటి పూజలు చేస్తే తల్లి క్షుద్ర పూజలకు సంబంధించినవి చేస్తే తల్లి ఆగ్రహించి అటువంటి వాళ్ళని సంహరించడానికి కోసం ప్రకృతి రూపంలో ఇట్లా విపత్తుగా తీసుకొస్తుందని కూడా ఒక వాదం ఉంది. అయితే సైన్స్ పరంగా తీసుకుంటే అమావాస్య రోజు పౌర్ణమికి కానీ ఆటుపోట్లు అంటారు. ఆటు అంటే లోపలికి వెళ్ళి లేసేది, పోటు అంటే రివర్స్లో కొట్టేది. సో అట్లా ఆ పోటు అనేది రివర్స్లో కొడుతున్నప్పుడు నది నీరు వెళ్తున్నప్పుడు అది సముద్ర నీరు మళ్ళీ వెనక్కి తన్నుతుంటుంది. వెనక్కి తన్నప్పుడు కృష్ణా జలాల్లో వచ్చి బురద, లేదంటే ఇప్పుడు ఆ బుడ మీద కూడా అలాగే కొల్లేరు వాటికి కలుస్తుంది. అక్కడ వరద కానీ ఏదైనా ఎక్కువ ఫ్లో అయినప్పుడు మళ్ళీ భారతదేశం భూభాగం అంతా కూడా తూర్పు వైపు వాలి ఉంది కాబట్టి మ్యాక్సిమం నదులన్నీ కూడా ఇటు బంగాళాఖాతంలోనే కలవడానికి మెయిన్ రీజన్, సైంటిఫిక్ రీజన్. సో ఇట్లా వాలుగా వెళ్ళి కలుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆటుపోట్లు వచ్చి ఆ కెరటాలు రివర్స్లో కొడుతున్నప్పుడు నీరు వెనక్కి వస్తుంటుంది. మీరు అందుకే నదీ జలాలు సముద్రంలో కలిసే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఆ నది నీరు కాస్త ఉప్పుగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇట్లా వెళ్ళినప్పుడు ఆటుపోట్లతో రివర్స్ కొట్టడం వల్ల కొంత నీరు మ్యాక్సిమం 300 మీటర్స్ వరకు కూడా నీరు ఉప్పుగానే ఉంటుంది. నది నీళ్ళు మామూలు తాగే నీరు పనికిరాదు అది. సో అట్లాగా అమావాస్య గండంతో కరెక్ట్గా వరద రావడము, ఆ నీరు రివర్స్లో పోటుగా కొట్టడము, వరద కూడా మళ్ళీ వెనక్కి రావడము, ముంపు గ్రామాలు, తీర ప్రాంత గ్రామాలు ఇవన్నీ కూడా ఇటువంటి ముంపుకు గురవ్వడము, విపత్తుకి కారణం అవ్వడం, ఇవి రకరకాల ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వాటిని మనం కొట్టిపడేలేం, అలాగని తోసిపుచ్చలేం. ఇది సరే ఓకే, మేబీ
అమ్మవారిని నమ్ముకునే వాళ్ళు లేదంటే లేదు అమ్మ తల్లి కాపాడింది అంటారు. కొంతమంది నీటిని గంగమ్మ అంటారు, సముద్రాన్ని కూడా గంగమ్మ తల్లి అంటారు. గంగమ్మ తల్లి ఆటుపోట్లు ఎక్కువ వస్తున్నాయి, ఇబ్బంది అవుద్ది అంటారు. సో అట్లాగా నమ్మకం ఉన్నోళ్ళు ఇట్లా అమావాస్య, పౌర్ణమిలి, తిథులు ఇట్లాంటి వాటితో కంపేర్ చేసి చెప్తారు. ఇంకొంతమంది సైన్స్ రా, ఈ సైన్స్ పరంగా ఆటుపోట్లు అనేవి రివర్స్లో వచ్చి కొట్టింది కాబట్టి కొంత నీరు వెనక్కి తనడం వల్ల ఎన్ని క్యూసెక్ల నీరు వదిలినా కూడా మళ్ళీ రివర్స్లో వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతాలు లేదా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. బట్ మన ఇంతకు పొద్దున్నే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. ఇక్కడ కూడా వరంగల్ ఇలాంటివి కొన్ని ఖమ్మము, మహబూబ్నగర్, వరంగల్ కాదు ఖమ్మం, మహబూబ్నగర్ లాంటివి ముంపుకు గురైనప్పుడు దాని మీద కూడా ప్రతిపక్షాలు సరిగ్గా సాయం అందట్లేదు, రకరకాల విమర్శలు చేసినప్పుడు ఇది ఎక్కడ బురద రాజకీయం బాబు అన్నాడు ఆయన. సో ఇప్పుడు అక్కడ కూడా బురద రాజకీయమే నడుస్తుంది. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన కావాలనే బుడమేరు వాగును పొంగేలా చేశారు, ఆయన ఇంటి వైపు రాకుండా చేశారు అంటే ఏదో శక్తి ఉంది అంటే ప్రకృతిని కూడా శాసించేంత శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆయన అలా ఎందుకు ప్రతిపక్షంలో ఎందుకు ఉంటాడు, ఆయన ఎన్ని అవస్థలు ఎందుకు పడతాడు? సో అలాగా రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది ఎవరు అతివాదులు అది ఇప్పుడు దాన్ని ఏమంటారు నాస్తికులు ఆస్తికులు అన్నట్టుగా, ఆస్తికులు అంటే నమ్మేవారు కాబట్టి లేదు తల్లి కాపాడింది, కాపాడడం వల్ల అంత ఇదైనా కూడా ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు, అందరూ సేఫ్గా ఉన్నాము అంటే మరీ ముసలి ముత్తక కూలిపోయి పడిపోయిన వాళ్ళు కొంతమంది చనిపోయారు తప్ప ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రాణ నష్టం అయితే ఎక్కువగా జరగలేదు. అది బై గాడ్స్ గ్రేస్, అమ్మ తల్లికి దయ. ఇది నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఏం కాదులే ఏముంది, ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది కాబట్టి డ్రోన్స్ ద్వారా ఆహార పొట్టాలు పంపిస్తున్నారు, మనం టబ్స్ ద్వారా లేదంటే చిన్న చిన్న డింగిలు పడవల వాళ్ళు వెళ్ళి వాళ్ళు సేఫ్గా చెప్తున్నారు. అలాగే దాన్ని ఏమంటారు ప్రకృతి విపత్తులు వచ్చే టీం ఉంటుంది, ఆ టీము కాపాడుతూనే ఉన్నారు. సో వీళ్ళందరూ సేవ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా అని నాస్తికులు అంటారు. సో మొత్తం మీద అట్లా సైన్స్ నమ్మే వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఆ చేదస్తం అనుకోండి లేదంటే దైవచింతనం అనుకోండి దాన్ని వాళ్ళు అలా నమ్ముతుంటారు. అయ్యో ఎందుకు అమావాస్యకాయ సరిగ్గా ఇట్లా పొంగడం లేదంటే కృష్ణానది ఇలా అవ్వడం, విజయవాడకి ఇటువంటి విపత్తులు రావడం, అమావాస్య రోజు కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరిగిందట, దాన్ని దీన్ని కంపేర్ చేసి ఎవడో ఒకడు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తారు. ప్రతి మంత్ అమావాస్య వస్తుంది కదా, ఎందుకు ఈ అమావాస్యని ఇంత స్పెషల్గా చేశారు? మరి యాక్చువల్గా శ్రావణ మాసం మొన్న అమావాస్యతో అయిపోయినట్టుంది, మరి అది తెలియదు నాకు. అట్లా మరీ ప్రతిదీ కూడా ఈ అమావాస్యకి ఇలా ఎందుకు జరుగుతుంది అని కంపేర్ చేసుకుంటే మనం ఏం చెప్పలేం. అంటే నార్మల్గా ఇది ఏదో నిజంగానే ఒక 5 years 6 yearsకి ఒకసారి వస్తుంది అంటే ఏమో అనుకోవచ్చు. మనం ఎవ్రీ మంత్ నార్మల్గా చూస్తూ ఉంటాం. అంటే చెప్పేవాళ్ళు కూడా ఇంత గుడ్డిగా చెప్పేస్తారా? జనాల్ని పిచ్చివారం చేయడానికి ఇలాంటివన్నీ పుట్టిస్తారా? మేబీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇటువంటి వార్తలు ఎక్కడ వస్తున్నాయి? సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. మామూలు రెగ్యులర్గా శాటిలైట్ ఛానల్లోనో లేదంటే ప్రింట్ మీడియాలోనో రావట్లేదుగా. సోషల్ మీడియా ఎందుకు వస్తుందంటే సోషల్ మీడియాలో ఒక రకమైన స్వేచ్ఛ ఉంది అందరికి. ఎవడు ఏది నచ్చినా ఎవరికి నచ్చింది అది చెప్పుకెళ్ళిపోవచ్చు, చేసుకెళ్ళిపోవచ్చు. అదిగో పుల్ అంటే ఇదిగో తోక అనే రకాలే. అరే వాడు అంత చేస్తాడు కానీ వ్యూస్ వచ్చాయి అండ్ లైక్స్ వచ్చాయని చెప్పి ఒకటి ఇంకోటి చెప్తాడు. అది నిజమా అబద్ధమా, దీనివల్ల ప్రజలు భయభ్రాంతులు లోనవుతారు, దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడతారనే ఆలోచన ఎవరికీ లేదు. వ్యూస్ వస్తే చాలు, ఆ వ్యూస్ వెనుక ఇన్కమ్ సోర్స్ అంతే. సో అలా భయపడాల్సిందేం లేదు. మేబీ ఇట్స్ అ కోఇన్సిడెన్స్ అంతే.